ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీరామ్. విభీషణుడు పుష్పక విమానమును తెచ్చి ప్రభువునకు సమీపమున నిలిచి ఉండెను. ఆ విభీషణుడు వినయముతో అంజలి ఘటించి, స్వామి, ఇంకను నేను చేయవలసినది ఏమి అని సాదరముగా పల్కెను. అంతటా మహా తేజస్వి అయిన శ్రీరాముడు ఆలోచించి విభీషణునితో ఇట్లు వచించెను. విభీషణ, వానరులు యుద్ధమునందు సర్వశక్తులను పోరాడి ఈ లంకను దేవతలు కూడా జయించలేనటువంటి ఈ లంకను జయించిరి. యుద్ధ కృత్యములను యందు సఫలీకృతులై విజయము చేకూర్చిరి. కావున వీరినందరినీ తగిన రీతిగా రత్నములతో వస్త్రాభరణములతో సన్మానింపుము. విభీషణ, వీరిని సమ్మానించినచో ఈ కపియోధులు పొంగిపోవుదురు. నీవు అట్లు చేసినచో లోకులు అందరూ విభీషణుడు న్యాయ మార్గమును అనుసరించువాడు, సమయము వచ్చినప్పుడు పాత్రులైన వారికి ధనమును పంచెడివాడు, త్యాగశీలి, దయాళువు, జితేంద్రియుడు అని కొనియాడుదురు. అందువలన నీతో ఇట్లు పలుకుచున్నాను. అభిమానము చూరగును, ఔదార్యాది గుణములు లేనివాడు, హింసా స్వభావము గలవాడు అయిన రాజు ఎడ సైనికులకు విముఖత కలిగి అతనిని త్యజింతురు. ఇతడు మా యోగక్షేమములను ఏమాత్రము పట్టించుకొనకపోవటియే గాక యుద్ధ భూమికి మమ్ము బలియిచ్చుచున్నాడు అని వారు వ్యత చెందుదురు. కావున రాజు తమ సైనికులను ఈ విధముగా ప్రోత్సాహము అందివ్వవలెను అని పలికెను. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట విభీషణుడు వానరులు అందరికిని వారి వారి యోగ్యతలకు తగినట్లుగా రత్నములతో ధనములతో సత్కరించెను. ఇట్లు సత్కరించిన పిమ్మట శ్రీరాముడు సిద్ధముగా ఉన్న పుష్పక విమానముపైకి అధిరోహించెను. పాతివ్రత్యముచే వాసికెక్కినదియు స్త్రీకి సహజమైన రీతిలో బిడియపడుచున్నదియు అయిన వైదేహిని శ్రీరాముడు తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ధనుర్ధారియు మహాపరాక్రమశాలియు అయిన లక్ష్మణస్వామి తన అన్న వెంటనే నిలబడెను. విమానము ఎక్కిన పిమ్మట ఆ రఘురాముడు వానరులతో, సుగ్రీవునితో, విభీషణునితో ఇట్లు నుడివెను. మిత్రులారా, మీరందరూ నాకు ఎంతయో సహాయపడితిరి. మీరెల్లరూ
మీ ఇష్టానుసారము ఇక మీ మీ స్థానములకు వెళ్ళుటకు అనుమతించుచున్నాను. సుగ్రీవా, నీవు అధర్మ కార్యములను పాల్పడువాడవు గాదు. నీవు ఒక మిత్రుడు సద్భావనతో సహృదయముతో చేయగలిగిన కార్యములను అన్నింటినీ నాకై చేసితివి. నీకు శుభమగుగాక. ఇంక నీవు నీ సైన్యములతో కూడి కిష్కింధకు మరలి వెళ్ళుము. విభీషణ, నా తోడ్పాటు వలన నీకు లభించిన ఈ లంకా రాజ్యమునందు హాయిగా నివసింపుము. ఇక మీదట ఇంద్రాది దేవతలు సైతము నిన్ను ఎదిరింపజాలరు, నీ వైపు చూడజాలరు. మా తండ్రి యొక్క రాజధాని అయిన అయోధ్యకు వెళ్ళుటకు అనుమతింపుడు. వీడ్కోలు పలుకుచున్నాను అని శ్రీరాముడు పలికెను. ఇట్లు శ్రీరాముడు నుడివిన పిమ్మట మహాబలశాలులైన సుగ్రీవాది వానరోత్తములు రాక్షసరాజైన విభీషణుడు అంజలి ఘటించి ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించిరి. స్వామి, మేమును మీతో అయోధ్యకు వచ్చుటకై కుతూహలపడుచున్నాము. పూజ్యుడవైన నీవు మమ్ము అనుమతింపుము. మేము అక్కడికి చేరిన పిమ్మట పౌరులకు జానపదులకు ఏమాత్రము ఇబ్బంది కలగకుండా వనములలో నగరములలో సంచరించదము, విహరించదము. రాజకుమార, నదీ సముద్ర జలములతో క్షీరాదులతో వేద ఘోషలతో నీవు పట్టాభిషిక్తుడు అగుచున్నప్పుడు మేము చూచి తరించగలము. పరమానంద భరితులమగుదము. కౌసల్యామాతకు ప్రణమిల్లి మీ అందరి నుండి సెలవు గైకొని తిరిగి మా స్వగృహములకు చేరెదము అని వానరులు విభీషణుడు విన్నవించుకొనిన పిదప ధర్మాత్ముడు సద్గుణ సంపన్నుడు అయిన రఘురాముడు ఇట్లనెను. మిత్రులారా, యుద్ధమున రావణుని జయించి నేను నా ధర్మపత్నియగు సీతాసాధ్విని పొందుట ఎంతో ప్రీతిని గూర్చిన విషయము. వనవాస దీక్షను ముగించుకొని సకాలంలో భరతుని దర్శించుట అంతకంటెనూ ప్రీతికరము. ఇంకను మీరందరూ నాతో గూడి అయోధ్యలో అడుగిడుట వీటన్నిటికంటెనూ ప్రియాతి ప్రియము. వానరేంద్ర, సుగ్రీవ, వానరులతో కూడి శీఘ్రముగా విమానమును ఎక్కుము. రాక్షసేంద్ర, విభీషణ, నీవును నీ అమాత్యులతో కూడి వెంటనే విమానము అధిరోహింపుము అని శ్రీరాముడు పలికెను. పిమ్మట సుగ్రీవుడను అమాత్య సహితముగా విభీషణుడును తమ సేనలతో కూడి శీఘ్రముగా దివ్యమైన ఆ పుష్పక విమానమును త్వరగా ఎక్కిరి. ఆ శ్రేష్టమైన ఆసనములు గల ఆ కుబేరుని పుష్పక విమానమునందు వారందరూ ఎటువంటి అసౌకర్యము లేకుండా హాయిగా ఆసీనులైరి. అంతటా శ్రీరాముని అనుమతితో ఆ పుష్పక విమానము ఆకాశమునకు ఎగిరెను. హంసల ప్రతిమలతో అలరారుచున్న ఆ విమానమునందు బయలుదేరి అందరి ప్రశంసలను అందుకొనుచు శ్రీరాముడు సంతోషముతో కుబేరుని వలె భాసిల్లెను. ఆ దివ్యమైన పుష్పక విమానము
గాలిచే ఎగురుగొట్టబడిన మేఘము వలె పైకి లేచెను. ఆ విమానము బయలుదేరగానే శ్రీరాముడు ఆకాశము నుండి భూమి వైపు తన చూపులను ప్రసరింపజేయుచు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల జానకీదేవితో ఇట్లు వివరింపదొడంగను. వైదేహి, ఇదిగో కైలాస శిఖరము వలె ఒప్పుచున్న ఈ త్రికూట పర్వతముపై గల లంకా నగరమును గమనింపుము. ఇది విశ్వకర్మచే నిర్మితమైనది. ఇంకా ఇక్కడ మాంసఖండములతో రక్త ప్రవాహములతో బురద గట్టియున్న ఈ యుద్ధ భూమిని చూడుము. ఇచ్చట పెక్కుమంది వానర వీరులు రాక్షస యోధులు సంహరింపబడిరి. విశాలాక్షి, బ్రహ్మ నుండి వరములను పొంది హింసా ప్రవృత్తితో రావణుడు లోక కంటకుడయ్యను. క్రూరాత్ముడైన ఆ రాక్షసరాజు నిన్ను అపహరించినందువలన నాచే నిహతుడై ఇచ్చట బూడిది అయి పడి ఉన్నాడు. నేను రావణుని సోదరుడైన కుంభకర్ణుని ఇచ్చటనే చంపితిని. నిశాచరుడైన ప్రహస్తుడు కూడా నీలునిచే సంహరింపబడినది ఇచ్చటనే. ధూమ్రాక్షుడు ఈ రణభూమి యందే వానరోత్తముడైన హనుమంతుని చేతిలో నిహతుడయ్యను. మహాత్ముడైన సుషేనుడను కపివరుడు విదుడ్మాలీయను రక్కసుని ఇచ్చటనే హతమార్చెను. లక్ష్మణుడు రావణుని కుమారుడగు ఇంద్రజిత్తును ఈ రణభూమి యందే వధించెను. వికటాసురుడు అంగదుని చేతిలో ఇచ్చటనే మట్టి గరిచెను. దుర్దర్శుడైన విరూపాక్షుడు, మహాపార్శ్యుడు, మహోదరుడు, అకంపనుడు ఇంకను అనేక మంది బలశాలులైన రాక్షస యోధులు ఇచ్చటనే బలి అయిరి. రావణుని పట్టపురాణి మండోదరి వేల కొలది సవతులతో కూడి తన భర్త మృతికై ఈ ప్రదేశమునని కన్నీరు గార్చుచు విలవిలలాడినది అని శ్రీరాముడు పలికెను. సుందరి, ఇదిగో ఈ సముద్ర తీరము వైపు చూడుము. మహాసాగరమును దాటిన పిమ్మట ఆ రాత్రి ఇచటనే గడిపితిమి. అపార జలములతో నిండని ఈ మహాసముద్రముపై సేతువును మేమే నిర్మించితిమి. నీ నిమిత్తముగా నా ఆదేశానుసారము నలుడు అని కపివరుని పర్యవేక్షణలో వానరోత్తములు దీనిని నిర్మించిరి. వైదేహి, జలనిధి అయిన అపారముగా ఈ సముద్రమును చూడము. దీనిని ఎవ్వరునూ క్షోభింపజేయజాలరు. ఉవ్వెత్తుగా ఎగిరిపడుచున్న తరంగ ఘోషలను వినుము. శంఖములకు ముచ్చపు చిప్పలకు ఇది నెలవు. మైథిలి, ఇదిగిదిగో హిరణ్యనాభము అను పేరుగల ఈ మైనాక పర్వతమును చూడుము. ఇది బంగారు కాంతులీనుచున్నది. హనుమంతుడు నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించినప్పుడు ఆ మారుతికి విశ్రాంతిని గూర్చుటకై ఈ మైనాక పర్వతమే సముద్ర గర్భమును చీల్చుకొని బయటికి వచ్చినది. ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడిది చేసిన భాగము. ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరము యొక్క ఉత్తర తీరము. దీనిని సేతుబంధము అని పిలుతురు. సేతు నిర్మాణము ఇచటి నుండియే ప్రారంభమైనది. ఇది మహాపుణ్యక్షేత్రము. దీనిని దర్శించిన వారి సమస్త పాపములను నశించును. నేను ఈ పవిత్ర ప్రదేశమునందే పరమశివుణ్ణి పూజించి
నందున నన్ను అనుగ్రహించెను. రాక్షస రాజైన ఈ విభీషణుడు నన్ను శరణుజొచ్చినదియు ఇక్కడని అని శ్రీరాముడు పుష్పక విమానములో వస్తూ సీతాదేవికి ప్రదేశములన్నీయును చూపించెను. సీతా, ఇదిగో చిత్ర విచిత్రములైన వనములతో మధువనము, పంపా తీరవనములు మొదలగు వాటితో కనబడుచున్నదే ఇదే కిష్కిందా నగరము. రమ్యమైన ఈ పురము సుగ్రీవునిది. నేను వాలిని వధించినది ఇచటనే. పూర్వము వాలి పాలించిన కిష్కిందా నగరమును విమానమునందుండియే చూచిన పిమ్మట సీతాదేవి వినయపూర్వకముగా శ్రీరాముని ఇట్లు ప్రార్థించెను. స్వామి, సుగ్రీవుని పోషణలో ఉన్న తార, రుమాది మొదలగు అంతఃపుర స్త్రీలతోనూ ఇతర వానర ప్రముఖుల పత్నులతోనూ మనము రాజధాని అయిన అయోధ్యానగరమునకు వెళ్ళవలయునని నా కోరిక అని సీతాదేవి శ్రీరామునితో పలికెను. అప్పుడు శ్రీరాముడు అట్లే కానిమ్ము అని పలుకుచూ సుగ్రీవుని వైపు జూచెను. సీతాదేవి కోరిక మేరకు విమానమును కిష్కిందకడ నిలిపెను. వానరోత్తమ సుగ్రీవ, ఈ కపివరులందరూ తమ భార్యలను తీసుకుని రావలసినదిగా తెలుపుము. మనమందరము శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళదము అని శ్రీరాముడు సుగ్రీవునకు సూచించెను. తర్వాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.